మీకు కృష్ణా జిల్లాకి దగ్గరగా ఉండే అమరావతి రాజధానిని నిర్మిస్తున్నాను, అమరావతి కట్టంగానే స్టేట్ డెవలప్ అయిపోద్ది ఆటోమేటిక్ అని చంద్రబాబు గారు అంటారు. దాని గురించి ఏమంటారు? ముందులో ఆ గుంటలో పెట్టాడు అమరావతి, దాని నీళ్ళు దొరకగా డబ్బులు సరిపోతున్నాయి. ఆడి దగ్గర అడుక్కున్నాడు బాబు అని. ఏమన్నా కట్టాడా? ఎక్కి 2 సంవత్సరాలు దగ్గర అవుతుంది. ఒక్క రూపాయి ఏమన్నా కట్టాడు చెప్పు? అది ఏం కట్టలా. మీ ఫోటోలు చూపిస్తున్నారు, వీడియోలు వదులుతున్నారు. ఏం చెప్తా? గ్రాఫిక్స్ నేను బాహుబలి సినిమా చేసి నేను చూపిస్తా. గ్రాఫిక్స్ దాని నీళ్ళు దొరకగా డబ్బులు సాగుతాయి అక్కడ. అంతా మోసం. తాగేసిన బీరు బాటలు ముళ్ళ కంపలు ఎన్నో ఉన్నాయి దాంట్లో. అది 6 సంవత్సరాలు అయినా చంద్రబాబు కట్టలేడు. దానివల్ల అవ్వదు. డబ్బులు తీసుకొస్తున్నారు అమరావతి కడతామని. ఎక్కడ తీసుకొస్తున్నాడు? ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చాడు చెప్పు? ఏం తెచ్చాడు? వచ్చాడు మన కడపలో బస్ తగలబడిపోయింది, 40 మంది వచ్చారు. అది చూసుకోవాలా? నిన్న కాక మొన్న శ్రీకాకుళంలో 9 మంది చచ్చిపోయారు. పోలీసులు పెట్టాలి అక్కడ. దాని డైవర్ట్ చేస్తాకి జోగ్రమేషన్ ఆఫీస్ చేశారు. ఎంత ఇదేం పాపం అంతా ఏం లేదు దాంట్లో. మీ పార్టీ వాళ్ళు లేదా వైసీపీ పార్టీ వాళ్ళు అరాచక శక్తులు, విద్రోహ శక్తులు అని చంద్రబాబు గారు అంటున్నారు కొన్ని మీటింగ్స్ లో. దాని గురించి ఏమంటాం? ఏం చేశారు? జగన్ పరిపాలన ఏం చేశారు చెప్పండి? వాలంటీర్ వ్యవస్థ పెడతాం తప్ప సచివాలయం సిబ్బంది 4 లక్షల మంది ఉద్యోగస్తుల మధ్య 2 సంవత్సరాలు ఎక్కారు. ఒక ఉద్యోగం వచ్చిందా? ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. జనం అల్లాడిపోతున్నారు. 20 లక్షలు ఇస్తామంటున్నారు. ఏమి ఇచ్చాడు? సంవత్సరం అవుతుంది. 10 మహిళగా 1500 అన్నాడు. నెలకి రూపాయి ఇచ్చాడా? ఏం రాలేదు. అందుకే చేయూత, భరోసా, ఆసరా బోర్డు ఇచ్చేవాడు జగన్ ఉంటే. వీడి వల్ల 1 రూపాయి రావట్లా. ఉచిత బస్సు పెట్టాడు. ఆడవాళ్ళు కొట్టుకు వస్తున్నారు. డబ్బులు పెట్టి ఛార్జీ మగడా నుంచోవాలి, ఆడదాం ఫ్రీ కూర్చోవాలి. ఎక్కడ ఇది? ఎవరు పెట్టమన్నా ఫ్రీ బస్? ఎవరు పెట్టమన్నాడు? మేము పెట్టమన్నావా? అందరూ పని చేసుకోవాలి కదా. ఫ్రీ బస్ ఉంటే మీ ఇంట్లో లేడీస్ ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు, లేదా ఆ ఛార్జీ డబ్బులు మీకు కలిసి వస్తాయంట కదా. ఆడవాళ్ళు కూరగాయలు ఊసులు చెప్పుకుంటే మనం వెళ్తున్నారు. వాళ్ళంతా తెలుసా నీకు? ఇక్కడ మార్కెట్ నడిచేలాగా ఫ్రీ బస్ అని కూరగాయలు పోసుకుంటే వెళ్తున్నారు. అది సరే, ఫ్రీ బస్ పెట్టినా లేడీస్ ఏమనుకుంటున్నారు? ఇది బాగుంది, మంచి పథకం అని అనుకుంటారా? వేస్ట్ అండి. గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ ఉన్నారు, ఆమెకు 90,000 ఆమె టికెట్ పెట్టి తీసుకెళ్ళదా? ఇప్పుడు పేదవాళ్ళు అంటే ఓకే, ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, లేని వాళ్ళు వెళ్తున్నారు. అది దానికి ఆ పథకం తీసేసి రైతులు గిట్టుబాటు ధర పెంచుతామో లేదా ఏదో ఒకటి ఐడెంటిటీ పెంచుకుంటే మంచిది. అది నా ఉద్దేశం. సూపర్ 6 హిట్ కొట్టామని మంచి ప్రభుత్వం అని సభలు పెడతా ఉన్నారు. దాని గురించి ఏమంటారు? సూపర్ 6 మా ఒక్క హామీ ఇవ్వలేదండి. మాకేం 1 రూపాయి రాలా. మా ఇంటికి ఏం రాలా. గ్యాస్ బండ్లు అన్నాడు, ఎప్పుడు ఎత్తున్నాడు, డబ్బులు పడతలేదు. ఆ సూపర్ 6 అనేది మాకు తెలియదు. అటు మా చంద్రబాబు ప్రభుత్వంలో 1 రూపాయి రాలా. అది నవరత్నాలు, సూపర్ 6 ఏది బెటర్? నవరత్నాలే బెటర్. జగనన్న పరిపాలన బెటర్.